అలాగే నా అభిమానం అక్కడ మై ఛానల్ అప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఆల్రెడీ తమ్నైల్ మీద చూసే ఉంటారు. సో దాన్ని బట్టి వీడియో దేని గురించి అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో ఈ వీడియో ఏంటంటే పర్టికులర్గా కొన్ని కేటగిరీస్ పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ గురించి వీడియో చేస్తున్నా. అంటే ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఈ బిగ్ బాస్కి వెళ్ళడానికి అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తూ ఉండొచ్చు. చాలామందికి బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ, ఎందుకంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఒక్కసారి బిగ్ బాస్లోకి వెళ్ళారంటే జీవితం మారిపోద్ది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా అగ్ని పరీక్ష మెయిన్ రూట్. సో అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయితే ఆ తర్వాత మీరు అగ్ని పరీక్ష త్రూ మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు. సో అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను ఇంతకు ముందే చెప్పాను, లాస్ట్ వీడియోలోనే చెప్పాను, మీకు ఒక వీడియో చేస్తానని చెప్పి. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా క్లారిటీగా చెప్తానమాట. అంటే లైక్ ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు ఎలా వీడియో చేస్తే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది, వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మీకు చెప్తా. తమ్నైల్ చూసి నవ్వుకొని ఉండుంటారు కదా, అయినో, బట్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి పెట్టాను అనమాట. కొంచెం క్రేజీగా ట్రై చేశాను. సో బిగ్ బాస్ మెయిన్ తమ్నైల్స్ కూడా ఇక మీద కొంచెం అట్లాగే ట్రై చేస్తా యాక్చువల్లీ, వీలైతే ఇఫ్ పాసిబుల్. సో యాజ్ ఆఫ్ నో అయితే మటుకు ఇప్పటికైతే దీనికే ట్రై చేశాను. అండ్ అది మీకు నాకు తెలిసి నచ్చే ఉండుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను నేను. తమ్నైల్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. సో నాకే నవ్వు వస్తుంది తమ్నైల్ చూస్తే. 2 రకాలు ఉన్నాయి, 2 కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బట్ నాకు ఇది బాగా నచ్చింది. సో అందుకని దీన్నే పెట్టాను. సో అదనమాట సిచ్యువేషన్. యా, సో బేసిక్గా బిగ్ బాస్ మనకి తెలిసిందే సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. కాకపోతే అగ్ని పరీక్షకు సంబంధించిన ఆడిషన్స్ ఆల్రెడీ మొదలైపోతున్నాయి. అగ్ని పరీక్ష ప్రోమో మనకి ఎల్లుండి సండే రోజు వస్తుంది. మోస్ట్లీ సండే రోజు వచ్చేస్తుంది, లేదంటే కొంచెం అటు ఇటు అయితే మండే రోజు వస్తుంది మోస్ట్లీ. బట్ అగ్ని పరీక్ష ప్రోమో సండే రోజు పక్కా ఫిక్స్ అయిపోయింది. సో అది వచ్చిన టైం నుంచి కూడా మీకు ఇమీడియట్గా ఈ వీడియో 3 minutes వీడియోలు పంపాలి కదా. సో ఆ వీడియోలు పంపేది స్టార్ట్ అయిపోద్ది వెబ్సైట్. బేసిక్గా ఎంత పర్ఫెక్ట్గా వీడియో పెడితే అంత పర్ఫెక్ట్గా వాళ్ళకి నచ్చి వాళ్ళు ఓకే చేసే ఛాన్సులు ఉంటాయి. వాళ్ళు ఓవరాల్గా ఒక 50 మందిని తీసుకుంటారు మహా అయితే. ఇప్పుడు కూడా అంతే, అంతకు మించి అయితే తీసుకోరు వాళ్ళు కూడా, అంటే స్టేజ్ దాకా. సో ఈ 50 మందిలోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది, మీరు ఒకళ్ళు సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నట్టయితే. సో చాలా కష్టం. లాస్ట్ టైం బేసిక్గా 20,000 మంది అప్లికేషన్లు పెట్టారు. 20,000 మంది అప్లికేషన్లు పెడితేనే, అంటే వీడియో అప్లికేషన్లు పెడితేనే లాస్ట్ టైం ఒక విన్నర్ పుట్టాడు. ఈసారి అందులోంచి ఒక విన్నర్ వచ్చాడని తెలిసిన తర్వాత ఎవరు పెట్టకుండా ఉంటారు? అది ఇక్కడ కామనర్స్ బేసిక్గా చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే కామన్ ఆడియన్స్, మనలాంటి ఆడియన్స్ అందరూ కూడా చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. నాలాంటి కామనర్స్, మీలాంటి కామనర్స్, మనలాంటి కామనర్స్ అక్కడ వరకు వెళ్ళొచ్చు, గెలవచ్చు అనే ఒక ఊపి ఇచ్చింది లాస్ట్ సీజన్. ఆ ఊపి ఎప్పుడైతే ఉందో జనరల్గా ఇంకెక్కువైపోద్ది, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. సో ఈసారి అదే జరిగింది. సో దాని కారణంగా ఈసారి మీరు 2 లక్షల అప్లికేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం 20,000 19,000 20,000 వచ్చినాయి. ఈసారి 2 లక్షల దగ్గర అప్లికేషన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో ఆ లెవెల్ ఆఫ్ హైప్ అయితే ఉంటుంది ఈ అగ్ని పరీక్ష సీజన్కి అయితే. వాళ్ళు అన్ని అప్లికేషన్లు చూడలేరు, సో వాళ్ళు కొన్నే చూడగలుగుతారు. సో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. సో ఎన్ని వీలైతే అంటే మీ 3 నిమిషాల క్లిప్ని మీరు రెడీ చేసి పెట్టుంచుకుంటే మీ దగ్గర త్వరగా అప్లోడ్ చేయడానికి ఉంటుంది అనమాట. యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ మీరు అప్లోడ్ చేయడానికి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో అందుకే మీరు ముందే వీడియో రెడీ చేసి పెట్టుంచుకోవాలి. అందుకని ఈ వీడియో నేను ముందే చేస్తున్నాను. సో ముందు చేస్తేనే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అప్పుడు మీరు రెడీగా ఉంటారు. సో మీరు రాగానే అప్లోడ్ చేయొచ్చు అన్న ఒక సెన్స్లోనే నేను ఈ వీడియో అయితే ఇప్పుడు చేసి పెడుతున్నాను మీకైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 5 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నాం కదా. ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. మీ బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటున్న ఫ్రెండ్స్కో, ఫ్యామిలీ మెంబర్స్కో అందరికీ షేర్ చేయండి. లేదంటే వీలైతే వాట్సాప్లో స్టేటస్లో పెట్టండి, ఇన్స్టాలో స్టోరీలో పెట్టండి, ఫేస్బుక్లో షేర్ చేయండి, అన్నింటిలో షేర్ చేయండి. సో దట్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీలైతే వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 2,000 లైకులు వచ్చినా సరే ఈ వీడియోకి కొంచెం ఎక్కువ మందికి పుష్ అవుతుంది. సో అందుకని కొంచెం లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. సో అంతే, మొదలు పెడదాం. అంటే మీరు అడగచ్చు, నువ్వు అంత బాగా చెప్పేటట్టయితే నువ్వే వెళ్ళొచ్చు కదా, నువ్వే అప్లై చేయొచ్చు కదా అని. లేదు, నాకు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అంటే జనరల్గా కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు లాస్ట్ వీడియోకి, మీరు వెళ్ళొచ్చు కదా బ్రో అని చెప్పి. లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను బేసిక్గా ఏమో ఫర్దర్గా వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా అప్రోచ్ అయితే అది వేరే విషయం. కానీ నేను బేసిక్గా సీజన్ 5కి నేను ట్రై చేశాను. సో అప్పుడు నాకు అంత ప్రాపర్గా ఏమీ రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఇంకా తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. సీజన్ 6 బేసిక్గా నేను రివ్యూస్ చేశా.
సీజన్ 7 తర్వాత వాళ్ళు రివ్యూవర్స్ని అంత ఈజీగా కన్సిడర్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీ బ్యాడ్ అబౌట్ ఎనీబడి, బట్ వాళ్ళు అంత ఈజీగా కన్సిడర్ చేయట్లేదు. చేస్తే గీస్తే ఈ సీజన్ సీను 65 ఏమైనా కన్సిడర్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఉన్నదే 5-6 రివ్యూవర్లు అబ్బా, ఆదిరెడ్డి, గీతు, సీను, నేను, స్పై, స్కందపూరి సురేంద్ర, ఇట్లా మేము 6 అట్లా ఉన్నాం అంతే. సో ఇంకెవరు కూడా చెప్పుకోదగ్గ రివ్యూవర్లు లేరు కదా. సో దానివల్ల ఏంటంటే సీనునే నెక్స్ట్ కన్సిడర్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో చూడాలి మరి, ఏమో అది ఎంతవరకు ముందుకెళ్తుందో మనకు తెలియదు కానీ, బట్ నాకు తెలిసి ఓకే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సీను విషయంలో. చూద్దాం మరి ఇంకా. సో ఇప్పుడు ఏంటంటే ఇక మొత్తం మొదలు పెడదాం ప్రోమో ప్రాసెస్ అంతా కూడా. సో ప్రోమో వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ వెబ్సైట్ ఏదైతే వాళ్ళు ఇస్తారో దాంట్లోకి వెళ్ళి ఇమీడియట్గా అప్లై చేసేసేయండి, అప్లోడ్ చేసేసి రెడీగా ఉండండి. సో దట్ మీకు కొంచెం త్వరగా మీ వీడియో వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ముందే చేసి ఉంచుకోండి వీడియో అయితే. సో ఇప్పుడు కేటగిరీస్ని బట్టి ఎవరు ఎలా మాట్లాడితే బెటర్ అనేది మనం మాట్లాడుకుందాం. సో మన వీడియో ఎక్కువగా చూసేది హౌస్ వైఫ్స్ యాక్చువల్గా, అంటే లేడీస్లో. నేను అనేది లేడీస్లో ఎక్కువగా మన వీడియోని చూసేది హౌస్ వైఫ్స్. సో హౌస్ వైఫ్స్ గురించి ఫస్ట్ మాట్లాడతాను, తర్వాత స్టూడెంట్స్, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తర్వాత డాక్టర్స్, లాయర్స్, ఈ పోలీసులు, ఈ కేటగిరీ చెప్తాను. తర్వాత అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఎట్లా అప్లై చేస్తే బెటర్ అనేది కూడా చెప్తాను. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రీసెంట్ టైమ్స్లోనే అంటే ఒక 3-4 months గ్యాప్లోనే పిల్లలు కనుక పుట్టినట్టయితే యు ఆర్ నెంబర్ 1 ప్రిఫరెన్స్ కామనర్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో బేసిక్గా మీకు అంటే జనరల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అంత ఈజీగా హెవీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాలేరు. బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ విల్ పవర్, మీలో ఒక స్ట్రాంగ్ విల్ పవర్ కనుక ఉండి ఆ 3-4 months టైంలోనే కనుక అయినట్టయితే మీకు డెలివరీ అనేది జరిగి, సో ఆ 3-4 months తర్వాత రెడీగా ఉన్నవాళ్ళు, అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా ఇచ్చినా కూడా నేను చేయగలను అన్నవాళ్ళు ఆ ఎలిమెంట్ని గట్టిగా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఒక అమ్మాయి రమ్య ఉంది అనుకుందాం, నా పేరు రమ్య. సో నాకు ఒక 2 years బ్యాక్ పెళ్ళయింది. 3 months బ్యాకే నాకు ఒక బేబీ కూడా పుట్టింది. 3 months బ్యాకే డెలివరీ అయింది. సో జనరల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళు కొంచెం వీక్గా ఉంటారు, ఎందుకంటే చాలా వరకు యూనో ఏం జరుగుతుందో అందరికీ తెలిసింది, మళ్ళీ ప్రత్యేకంగా ప్రాసెస్ అంత ఎందుకు కానీ. సో చాలా వరకు వీక్ అయిపోతారు. సో ఆ వీక్నెస్ అనేది 1% కూడా నేను బయటకు చూపించకుండా 100కి 100% ఒక సాధారణ అమ్మాయితో మాత్రమే కాకుండా ఒక అబ్బాయితో కూడా పోటీ పడి మరి నేను గెలవగలను అని చెప్పి ప్రూవ్ చేస్తాను. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాల్సి ఉంటుంది, ముందే గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తే అంత బాగా ఇంప్రెస్ అవుతారు అక్కడ. సో అక్కడ ఎవరైతే టీం ఉంటారో అది చూసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఏరుతారు అనమాట, ఫిల్టర్ చేస్తారు. సో ఒక 5-10 ఒక్కొక్కరు కూడా ఒక 100 వీడియోలు అట్లా ఫిల్టర్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక 1000 వీడియోలు అట్లా కనుక చూసినట్టయితే 100 వీడియోలు ఫిల్టర్ చేస్తారు. మళ్ళీ దాంట్లో రీఫిల్టర్ ఉంటుంది. సో ఆ 100ని 10 చేస్తారు. సో ఇదంతా కూడా ఆ ఫిల్టరేషన్లో మనం ఎక్కడ ఒక స్టెప్ ముందు ఉండాలంటే కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్, అది పక్కా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా కనుక మీరు అప్లై చేసినట్టయితే చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది. అంటే ఒక అమ్మాయితో మాత్రమే కాకుండా ఒక అబ్బాయితో కూడా సమానంగా నేను పోటీ పడగలను, ఈవెన్తో 3 నెలల క్రితమే నేను డెలివరీ చేసినప్పటికీ కూడా అని మీరు ఆ పాయింట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే, మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అనేది కూడా అక్కడ ఎక్స్ప్రెస్ చేయొచ్చు మీరు. సో దాన్ని మీరు చెప్పుకోవచ్చు, అంటే మీ గురించి మీరు గొప్ప చెప్పుకోండి. నేను ఎందుకు బిగ్ బాస్కి పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నానంటే, 3 నెలల తర్వాత డెలివరీ అయిన జస్ట్ 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత నేను నార్మల్గా ఇంట్లో పనులు చేసుకోవడమే కష్టం అని అనుకునే సిచ్యువేషన్లో చాలామంది ఉంటున్న చోట నేను బిగ్ బాస్ వరకు వచ్చి అక్కడ ప్రతి ఒక్కరికి నేను టఫ్ ఫైట్ ఇవ్వగలను అని నేను చెప్పి చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఆ విల్ పవర్ ఉంది, ఆ మైండ్ స్ట్రెంగ్త్ ఉంది, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది నాలో. ఈ మెంటల్ స్ట్రెంగ్త్ నన్ను బిగ్ బాస్కి ఖచ్చితంగా పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అని చెప్పి ప్రూవ్ చేస్తుంది అని చెప్పి కూడా మీరు చెప్పుకోవచ్చు. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకు కొంచెం ఓకే, దీస్ కంటెస్టెంట్ లుక్స్ పర్ఫెక్ట్ అని చెప్పి మళ్ళీ మీరు ఇక్కడ కాన్ఫిడెంట్గా కనబడ్డారు కదా, తీరా మిమ్మల్ని అక్కడ పిలిచిన తర్వాత అక్కడ కూడా తల ఒక చిన్న ఇట్లా పైకెత్తి, అంటే ఆ పర్సన్ మీ ఎదురుగుంటాడు, అక్కడ పిలిచిన పర్సన్ ఎదురుగుంటే మీరు ఎదురుగా చూడకుండా చెప్పండి, నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అలా చెప్పకూడదు. అక్కడ మటుకు అలా మాట్లాడదు, అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు ఎక్కడ కాన్ఫిడెంట్గా మాట్లాడాలో అక్కడే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడొద్దో అక్కడే మాట్లాడొద్దు, అదనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్. సరే, పోస్ట్ ప్రెగ్నెన్సీ లాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవనుకుందాం. సో వాట్ అబౌట్ అదర్ లేడీస్? సో ఈ డౌట్ కూడా మీకు చాలా మందికి వస్తుంది, వాట్ అబౌట్ అదర్ కామనర్ లేడీస్, కామనర్ హౌస్ వైఫ్స్ అనే డౌట్ మీకు వస్తుంది. సో మీరు కూడా ఏం చెప్పచ్చు అంటే, మీకు ఒకవేళ పిల్లలు ఉండి
నేను బేసిక్గా ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నాను నేను ఇంట్లో, సో నేను అక్కడికి వచ్చి కూడా ఇంకా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయగలుగుతానన్న నమ్మకం నాకు ఉంది. అండ్ బిగ్ బాస్ అంటే బేసిక్గా నాకు ఎందుకు ఇష్టం అంటే అక్కడికి వచ్చి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అక్కడికి వచ్చి నేను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే, జనరల్గా సీజన్ 4 టైంలో నాకు బాగా గుర్తు, లాస్యా గారు అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కిచెన్లో ఎంత పని చేసేవారో అందరికీ తెలుసు, కానీ అది ఎక్కువగా హైలైట్ అయ్యేది కాదు. నేను బేసిక్గా ఒక స్త్రీ యొక్క వంటగది కష్టాన్ని నేను ప్రపంచానికి తెలియజేయాలనుకుంటాను. ఎస్పెషల్లీ బిగ్ బాస్ హౌస్లో ఆ వంటగది కష్టాన్ని నేను ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. నేను దాని గురించి పాయింట్స్ రైజ్ చేస్తాను, వాయిస్ రైజ్ చేస్తాను. అండ్ బేసిక్గా బిగ్ బాస్ అంటే ఏదో టాస్క్లో, లేదంటే గొడవలో, లేదంటే నామినేషన్సో, లేదంటే డిస్కషన్స్ ఇవే అనుకుంటారు. కానీ ఆ వంట కనుక లేకపోయినట్టయితే ఎంతమంది పస్తులతో ఉండాల్సి ఉంటుంది అక్కడ. కానీ దానంతటినీ కూడా అక్కడ వండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన క్రెడిట్ రావట్లేదు, వాళ్ళు చేసిన కష్టాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. లాస్ట్ సీజన్ తనూజ ఎగ్జాంపుల్ తీసుకోండి కావాలంటే. తనూజ ఎంత కష్టపడేది ఆ కిచెన్లో ఉన్నప్పుడు, కానీ తనూజని ఆ పాయింట్ కనుక కన్సిడర్ చేసినట్టయితే డెఫినెట్గా తనూజ కూడా గెలవడానికి అవకాశాలు ఉండేవి. ఆ పాయింట్ హైలైట్ చేయండి. ఎందుకంటే జనరల్గా ప్రీవియస్ కంటెస్టెంట్లకు సంబంధించిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి, ఎస్పెషల్లీ ఆ టీంకి ఏదైతే చూస్తారో వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుంది. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. సో ఓకే, ఇది మెయిన్ పాయింట్. అండ్ ఇదనే కాదు, జనరల్గా ఏంటంటే మీరు మోస్ట్లీ మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఏకరువు పెట్టి ఎమోషనల్ స్టేట్మెంట్ల కంటే స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి మీ గురించి ఒక క్లారిటీ ఆఫ్ థాట్లో మీరున్నారు అని చెప్పి ఆ తర్వాత ఎందుకు పర్ఫెక్ట్ మీరు అనేది చెప్పితే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. సో అలాగే చేయడానికి ట్రై చేయండి. అది తప్పించి కొంచెం ఎప్పుడైనా సరే టూ మచ్ ఎమోషనల్ అయిపోయింది అనుకోండి అప్ప, వీళ్ళే ఎక్కువ కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి కావాలి, కానీ అది కామనర్స్ నుంచి కాదు, అది సెలబ్రిటీస్ నుంచి కావాలి మోస్ట్లీ. సో సెలబ్రిటీస్ నుంచి ఎవరైనా కన్సిడర్ చేస్తారు, సంజన గారిని తీసుకున్నట్టు లాస్ట్ టైం. సో అది దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు మీకు ఏంటంటే కొంచెం అంత మీకు అంటే మిమ్మల్ని అంత కన్సిడర్ చేయరు. టూ మచ్ ఎమోషనల్ స్టేట్మెంట్స్ కనుక ఇచ్చినట్టయితే, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను నేను, హౌస్ వైఫ్స్కి టూ మచ్ ఎమోషనల్ స్టేట్మెంట్స్ కనుక ఇచ్చినట్టయితే అంతగా కన్సిడర్ చేయరు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్. మన దాంట్లో ఎక్కువ ఉంటారు, కానీ మన వీడియో ఎక్కువ చూడరు, కానీ బేసిక్గా బిగ్ బాస్ని ఎక్కువ చూస్తారు. మీమ్స్ వాటన్నిటిలో చూస్తుంటారు, హాట్స్టార్లో చూస్తుంటారు, అక్కడ చూస్తుంటారు. సో మన దాంట్లో స్టూడెంట్స్ ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా సో వాళ్ళ కోసం కూడా నేను వీడియో అయితే చెప్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కనుకుంటున్నట్టయితే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో అప్పుడు స్టూడెంట్స్ ఏం చెప్పాలంటే, మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎడ్యుకేషన్ని మీరు ఎందుకు పక్కన పెడుతున్నారు అనే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ కావాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏదో వీడియో పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. లైక్ ఇప్పటివరకు ఎవరైతే 9 మెయిన్ సీజన్స్ ఒక ఓటీటీ కలిపి మొత్తం 10 సీజన్లు అయ్యాయి కదా, ఆ 10 సీజన్ల కంటెస్టెంట్ల విన్నర్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి, సంథింగ్ ఏదో మీరు చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మరి ఒకవేళ బిగ్ బాస్కి సెలెక్ట్ అయితే 4 నెలల పాటు కాలేజ్కి వెళ్ళలేవు కదా, సో అప్పుడు మరి ఎలా కానీ ఎడ్యుకేషన్ మొత్తం పోతుంది కదా అంటే, అప్పుడు ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అది అస్సలు చెప్పకూడదు. అక్కడ ఏంటంటే అది ఓకే, ఒక కాలేజ్ది ఏముంది, ఒక సంవత్సరం పోతే పోయింది, నెక్స్ట్ ఇయర్ చదువుకోవచ్చు, బట్ బిగ్ బాస్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ కదా, సో దాన్ని వేస్ట్ చేసుకోకూడదు అనిపించింది అని చెప్పకూడదు. అలా చెప్తే ఏమైపోద్ది అంటే జనరల్గా ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోద్ది. అంటే ఎలా, ఓకే ఇంకా ఇప్పుడు ఒకవేళ సెలెక్ట్ కాలేదు అనుకుందాం, అప్పుడు మళ్ళీ వెళ్ళి చదువుకుంటాడు. సో సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం, అప్పుడు ఇంకా చదువు మొత్తాన్ని వదిలేస్తాడు. సో అదొక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోద్ది. అంటే ఎడ్యుకేషన్ని అంత ఏమంటారు లైట్ తీసుకోకూడదు. సో నీకు ముందు నుంచి ప్యాషన్ ఉండడం వేరు, అది చెప్పొచ్చు కావాలంటే. అప్పుడు నువ్వేం చెప్పాలి, బిగ్ బాస్ అనేది నా ఎవ్రీడే ప్యాషన్ నాది, నేను గత 9 ఏళ్ళుగా బిగ్ బాస్ని చూస్తూనే ఉన్నాను నేను. సో ఈ 9 ఏళ్లలో నాకు ఏ రోజు కూడా కామనర్స్కి అవకాశం రాలేదు. లాస్ట్ ఇయర్ వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేశాను కానీ కుదరలేదు. సో ఇంటి దగ్గర కంప్లీట్గా ఒక ఏమంటారు, ఒక ఇంట్లో చెత్తకుండి ఎలాగో, లేదంటే ఇంట్లో ఒక స్టూల్ ఎలాగో అలాగే ఉండే కంటే, సో బెటర్ గో టు కాలేజ్ అండ్ లెర్న్ సంథింగ్, ఏదో ఒకటి తెలుసుకుందాం, ఏదో ఒకటి నేర్చుకుందాం, బట్ అవకాశం వచ్చినట్టయితే ఇండస్ట్రీకి వెళ్దాం, బిగ్ బాస్కి వెళ్దాం అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నేను. సో ఫైనల్గా నాకు ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, సో అందుకు నేను వచ్చాను. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే, బిగ్ బాసో లేదంటే ఇండస్ట్రీనో. కాకపోతే మీన్ వైల్ ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి తెలుసుకోవడం వల్ల, ఏదో ఒకటి నేర్చుకోవడం వల్ల ఏదో ఒకటి ఉపయోగం ఉంటుందని చెప్పి నేను కాలేజ్కి వెళ్తున్నాను, చదువుకుంటాను. ఇలా చెప్పండి. సో బేసిక్గా చాలా మంచి తెలివైన ఆన్సర్ ఇది. ఇలా చెప్తే ఓకే నైస్ గుడ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంప్రెషన్ ఇంకేమైతే తీసేసుకుందండి బిగ్ బాస్లో కన్నా ఇంప్రెషన్ రాదు, కానీ
తీసేద్దాం అన్న ఇంప్రెషన్ అయితే రాదు, అదనమాట పాయింట్. బట్ ముందు వీడియోలో ఏం చెప్పాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ని ముందు కూడా కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈవెన్ దో ఐఎమ్ స్టూడెంట్, ఈవెన్ దో ఐఎమ్ స్టడింగ్, నేను చదువుతున్నప్పటికీ కూడా, నేను విద్యార్థిని అయినప్పటికీ కూడా నేను అసలు బేసిక్గా అప్లై చేయడానికి రీజన్ ఇది. నేను బిగ్ బాస్ సీజన్ 1 నుంచి కూడా నాకు పిచ్చి ప్యాషన్, ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇండస్ట్రీకి రావాలని ఉంది. సో దానికోసం నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. సో ఎన్నో ప్రయత్నాలు చేశాను, అందులో ఇదొక ప్రయత్నం. షార్ట్ ఫిల్మ్స్ కూడా ట్రై చేయాలనుకున్నాను, కుదరలేదు. ఏవో ట్రై చేయాలనుకున్నా, కుదరలేదు. ఇవన్నీ చెప్పండి, నిజాలు అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చెప్పండి, వాళ్ళకి నచ్చితే చాలు ఆ టైంకి. ఓకే, సో స్టూడెంట్స్ బేసిక్గా మీ యొక్క ఎడ్యుకేషన్నే ఆయుధంగా వాడుకోండి, బట్ అదే తిరిగి వచ్చి మీకు గుచ్చుకోకుండా చూసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, పొరపాటును కూడా 1 సంవత్సరం వేస్ట్ అయితే అయ్యింది, బిగ్ బాస్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, సో నెక్స్ట్ ఇయర్ చదువుకుంటా అని చెప్పకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ వీడియోలో మీరు పెట్టే 3 minutes వీడియోలో కూడా ఈ పాయింట్ని హైలైట్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది దాని త్రూ. తర్వాత మూడవది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బేసిక్గానే ఏదో ఒక జాబ్లో అయితే ఉంటారని వాళ్ళకి ఆల్రెడీ చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని వీళ్ళు కన్సిడర్ చేయాలి అంటే మీరు చాలా తెలివైన వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తెలివైన వాళ్ళు అని ప్రూవ్ చేసుకోలేకపోయినట్టయితే వాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. సో వై బిగ్ బాస్ ఆర్ అగ్ని పరీక్ష షుడ్ హైర్ యూ అనే దానికి మీరు ఒక డెఫినేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు హైరింగ్ లాంటి పదాలే వాడాల్సి ఉంటుంది. మీరు నన్ను హైర్ చేసుకోవాలంటే, అంటే ఆ సాఫ్ట్వేర్ టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వాడాల్సి ఉంటుంది పక్కాగా. సో అది మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయాన్ని చాలా పక్కాగా తెలియజేస్తుంటుంది. అండ్ చాలా ఇంటెలెక్చువల్ లాగా బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం మర్యాద మనీష్ బిహేవ్ చేసినట్టు, సో ఆయన బాగా ఇంటెలెక్చువల్ లాగా బిహేవ్ చేశాడు. కాకపోతే అన్ఫార్చునేట్లీ బిస్కెట్ అయింది లోపలికి వచ్చిన తర్వాత, అది వేరే విషయం. సో ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ అన్న ఫీలింగ్ కనుక మీరు క్రియేట్ చేయగలిగినట్టయితే ఆటోమేటిక్గా మీ మీద మంచి సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఏదైతే వీడియో రికార్డ్ చేస్తారో ఆ రికార్డ్ చేసే వీడియోలో కూడా మీరు మీ గురించి కంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు పడే స్ట్రగుల్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పి, సో దీన్నే హ్యాండిల్ చేయగలను నేను, బిగ్ బాస్ని ఇంకెంత బాగా హ్యాండిల్ చేయగలుగుతాను, అగ్ని పరీక్షను ఇంకెంత బాగా హ్యాండిల్ చేయగలుగుతాను, అగ్ని పరీక్షలో మీరు బిగ్ బాస్కి వెళ్ళేంత వరకు కూడా నా టాలెంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నా ఇంటెలెక్చువాలిటీని టెస్ట్ చేయడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అగ్ని పరీక్షలోనే మీకు నా టాలెంట్ ఏంటో, నా ఇంటెలెక్చువాలిటీ ఏంటో అర్థమవుతుంది అని చెప్పి, సో వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యే విధంగా మీరు వాళ్ళకి వీడియో అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బేసిక్గా ఇలా రికార్డ్ చేసినట్టయితే జనరల్గా వాళ్ళకి ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎందుకు అంత ఈజీగా కన్సిడర్ చేయరంటే వాళ్ళకు ఆల్రెడీ జాబులు ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ శాలరీస్ ఉన్నాయి కదా అన్న లెక్కలో ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు బిగ్ బాస్ అంటే ప్యాషన్ అని చెప్పండి, మీకు ఇంకేది కాదు, ఇండస్ట్రీ అంటే ప్యాషన్ కాదు, ఓన్లీ బిగ్ బాస్ అంటేనే ప్యాషన్ అని చెప్పండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీ అంటే ప్యాషన్ అని చెప్పకూడదు సాఫ్ట్వేర్ పీపుల్, ఎందుకంటే మోస్ట్లీ ఎందుకో మిస్ మ్యాచ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అదేంది అక్కడ ఏదో జాబ్కి దీనికి అసలు సంబంధం లేదన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకునే మాట్లాడండి అదంతా కూడా. సో ఓన్లీ బిగ్ బాస్ అంటే పిచ్చి, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో ఒకవేళ మీరు డాక్టర్స్ కానీ, లేదంటే లాయర్స్ కానీ, లేదంటే పోలీస్ కానీ అయినట్టయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాబ్ పొజిషన్ ఏదైతే ఉందో, మీ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే జనరల్గా వాళ్ళు ఈసారి మీ పొజిషన్స్ని బట్టి, అంటే ఈ డాక్టర్, లాయర్, పోలీస్ ఈ పొజిషన్స్ని కొంచెం ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నారు వాళ్ళు ఈసారి అగ్ని పరీక్షకు తీసుకురావడానికి. సో పోలీసులు అయితే కొంచెం ఫిట్గా ఉంటారనే ఆస్పెక్ట్ ఉంది. అండ్ లాస్ట్ టైం బేసిక్గా ఒక జవాన్, కళ్యాణ్ బేసిక్గా ఆర్మీ సోల్జర్ కదా, తను గెలిచాడు కదా, సో ఆ ఆస్పెక్ట్ ఉంది వాళ్ళకి. సో పోలీసులను కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. లాయర్స్ అయితే బేసిక్గా లా పాయింట్లు మాట్లాడతారు, లాజిక్లు మాట్లాడతారు అనే ఆస్పెక్ట్ ఉంది. సో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో మీ ప్రొఫెషన్ని చాలా గట్టిగా హైలైట్ చేయండి. డాక్టర్స్ అయితే మీ ప్రొఫెషన్ని గట్టిగా హైలైట్ చేయండి. అంటే మేము ప్రజల ప్రాణాలని కాపాడుతాం, అండ్ మాకు బేసిక్గా ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. డాక్టర్ అంటే ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది. డాక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ పాజిటివిటీ, బట్ డాక్టర్లో కూడా ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ మీరు చూడాలనుకుంటే బిగ్ బాస్కి నన్ను సెలెక్ట్ చేయాలి. సో ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ మీరు బేసిక్గా ఎగ్జాక్ట్గా ఇదే ప్రైజ్ వాడమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోండి, ఇంక్లూడింగ్ యువర్ పొజిషన్, మీ జాబ్ పొజిషన్ని హైలైట్ చేస్తూ మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోండి. ఒత్తిగానే నేను పొద్దున పూట 5 కిలోమీటర్లు పరిగెడతా, రాత్రి అయితే 6 కిలోమీటర్లు పరిగెడతా, ఇవన్నీ వద్దు. అవి చెప్పడం వల్ల అటు అమావాస్య పౌర్ణమంత ఉపయోగం కూడా లేదు. జిమ్ బాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ట్రై చేయొచ్చు, వాళ్ళు నార్మల్గానే ట్రై చేయొచ్చు. ఎందుకంటే జిమ్ బాడీస్ ఉన్న వాళ్ళని కూడా కొంచెం ప్రిఫర్ చేస్తారు మోడల్స్ కింద. అబ్బాయి కూడా బాగుండాలి, చూసేటోళ్ళు కూడా, అంటే ఫేస్ బాడీ మాత్రమే కాకుండా ఫేస్ వాల్యూ కూడా బాగుండాలి. సో అప్పుడు ఏంటంటే మోడల్స్ లాగా తీసుకుంటారు అనమాట, లైక్ డిమాండ్ పేమన్ ఎలాగా లాస్ట్ టైం అట్లా తీసుకుంటారు అనమాట. సో అదొక బెస్ట్ ఆప్షన్. సో మీ ఫీల్డ్ని బాగా హైలైట్ చేస్తూ మీరు అట్ ద సేమ్ టైం అక్కడ
మిమ్మల్ని ఫీల్డ్తో అటాచ్ చేసి హైలైట్ చేసుకోండి. మీకు ఫర్దర్గా అక్కడ వచ్చి మీరు వచ్చిన తర్వాత లోపలికి వచ్చాక మీకు అడ్వాంటేజ్ అయ్యే విషయాలు ఏంటో చెప్పుకోండి పీపుల్ నుంచి. ఎందుకంటే డెఫినెట్గా పోలీసులు అంటే అడ్వాంటేజ్ ఉంటుంది, డాక్టర్లు అంటే అడ్వాంటేజ్ ఉంటుంది, లాయర్లు అంటే అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ సమాజానికి తెలిసిన ఫీల్డ్ కాబట్టి. సో మీ పేర్లు బేసిక్గా మీ పేర్లు కూడా కావాలనుకుంటే లాయర్ పద్మజ, డాక్టర్ ధర్మేంద్ర, లేదంటే పోలీస్ ప్రశాంత్, ఇట్లాంటివి పెట్టుకోండి. సో సింపుల్గా ఉంటుంది మీకు. అంటే మీ నేమ్ ముందు మీ జాబే మీ ఐడెంటిటీ కావాలి, మీ పేరు అదే అని చెప్పండి. అందరూ మిమ్మల్ని అలాగే పిలుస్తారు అని చెప్పండి. సో ఓకే, పోలీస్ ప్రశాంత్ అనే పిలుస్తారు నన్ను, ప్రశాంత్ అని ఎవరు పిలరు. ఓకే, సో లాయర్ పద్మజ అనే పిలుస్తారు, పద్మజ అని పిలవరు. ఓకే, డాక్టర్ ధర్మేంద్ర అని పిలుస్తారు, ధర్మేంద్ర అని పిలవరు. సో నన్ను కామన్గా పిలిచేది ఇదే అని కనుక మీరు ఒకసారి చెప్పుకుంటే, మీలాగా 10 మంది డాక్టర్లు అప్లై చేసి అందులో పొరపాటు మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, అక్కడ ఉన్నంతసేపు కూడా మిమ్మల్ని డాక్టర్ ధర్మేంద్ర, లాయర్ పద్మజ, పోలీస్ ప్రశాంత్ ఇట్లాగే పిలుస్తారు. సో అప్పుడు మీకు అలా 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 పీపుల్కి మీ ఫీల్డ్ బాగా కనెక్ట్ అవుతుంది. సో మిమ్మల్ని చూసే విధానం మారుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది బయటికి ఉన్నప్పుడే కాకుండా లోపలికి వెళ్ళాక కూడా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఏం చేస్తే అప్లై అవుతుంది? మీరు మాత్రమే సింపతి స్టోరీస్ చెప్పొచ్చు. ఎన్ని స్టోరీలు కావాలంటే అన్ని చెప్పొచ్చు. మీకు ఒక్కరికే ఆ రైట్ ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండదు ఆ రైట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో సింపతి స్టోరీలు కనుక మీరు చెప్పినట్టయితే ఎంత ఫెంటాస్టిక్గా చెప్తే అంత ఫెంటాస్టిక్గా వర్కౌట్ అవుతాయి. అది మెంటల్గా ఫిక్స్ అయిపోండి. సింపతి స్టోరీలు వర్కౌట్ అయినంత బాగా, మీకు వర్కౌట్ అయినంత బాగా ఇంకెవరికి వర్కౌట్ కావు. సో అప్పుడు మీరు దాంట్లో సింపతి స్టోరీలు యాడ్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా ఇండస్ట్రీ అంటే ప్యాషన్ చెప్పుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీరు 100 చెప్పొచ్చు మీరు. ఎందుకంటే మీరు ప్రజెంట్ చదవట్లేదు, మీరు ప్రజెంట్ జాబ్ చేయట్లేదు, మీరు ఏమీ ప్రజెంట్ ఖాళీ. సో ఆ ఖాళీని మీరు దేంతోనైనా ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనం ఫిల్ చేసుకుంటాం కదా, ఇది బేసిక్గా బ్లాంక్ చెక్ లాగా అనమాట. ఈ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లాంటి స్టోరీ అల్లుకుంటారో ఇక మీ ఇష్టం. ఇంకా మరి మీ ఇష్టం. ఇంకా మరి ఎట్లాంటి సింపతి స్టోరీ రాసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజీలు ఉంటాయి, రీల్స్ పెడుతుంటారు. సో దాంట్లో సింపతి డైలాగులు ఉంటాయి, అవి యాడ్ చేసుకుంటారంటే చేసుకోండి, ఏదైనా చేసుకోండి. యూ క్యాన్ డూ ఎనీథింగ్. సో మీకు మట్టుకే ఉన్న అడ్వాంటేజ్ అది. సో మీరు ఇలా చేస్తేనే మిమ్మల్ని అక్కడ కన్సిడర్ చేస్తారు. మీరు నార్మల్గా ఏం ఉద్యోగం లేదన్నా, ఖాళీ అన్నా, మీరు ఏమైనా తీసుకుంటే కొంచెం డబ్బులు ఏదో వస్తాయని చెప్పి వచ్చాను అట్లా చెప్పకూడదు. అక్కడ బేసిక్గా అమ్మ కల్సర్, నాన్న క్యాన్సర్, చెల్లికి నో ఆన్సర్ అని చెప్పొచ్చు. మీ ఇష్టం, మీ అట్లా చెప్పుకుంటారు, మీ ఇష్టం. అది అట్లా చేసుకోండి. ఇలాగే చెప్పొద్దు అన్నట్లు. ఏదో ప్రాసల కోసం ట్రై చేశాను నేను, అంతే, అంతకుమించి చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రాసల కోసం పాకులాడుతుంటాను నేను, అంతే, అందుకు చెప్పా. సో అట్లా ఏదైనా మంచి ఎమోషనల్ స్టోరీ చెప్పండి, ఇండస్ట్రీ గురించి మీ ప్యాషన్ ఏంటో చెప్పండి, బిగ్ బాస్ గురించి చెప్పండి, నాగార్జున గారి కోసం ఒక 10 సెకండ్లు వదలండి. మధ్యలో 10 సెకండ్లు, 3 నిమిషాల్లో 10 సెకండ్లు నాగార్జున గారికి కేటాయించండి. అట్లా అనమాట. ఎస్పెషల్లీ ఇది అమ్మాయిలు అయితే ఇంకా బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇఫ్ యూ నో. సో అది మరి. సో దాట్స్ గైస్, ఇది మ్యాటర్. సో ఇలాగా మీ కేటగిరీస్ పీపుల్ అందరూ కూడా మీ రకాలుగా మీ వీడియోస్ని అయితే సెండ్ చేయండి. ఎంత పర్ఫెక్ట్గా సెండ్ చేస్తే అంత ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవుతాయి. ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయితే అంత బాంబాస్టిక్గా మిమ్మల్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎంత ఎక్స్ట్రాడినరీగా మీరు ప్రిఫర్ అయితే అక్కడ అంత ఎక్స్ట్రాడినరీగా మీరు అక్కడ పర్ఫామ్ చేయొచ్చు. ఒకటి ముందే డిసైడ్ అవ్వండి పర్ఫామ్ చేయడానికి వాటికి కూడా. సో ఇక్కడ వీడియో ఓకే సూపర్ అని చెప్పి ప్రిపేర్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చేయలేదు అనుకోండి, మళ్ళీ ఉపయోగం ఉండదు. అందుకే కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఓకే, అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడానికి కూడా ఏం చేస్తే బెటర్ అనేది కూడా ఆలోచించుకోండి. ఓకే, సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో ఆల్ ది బెస్ట్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అగ్ని పరీక్ష కనుక సెలెక్ట్ అయినట్టయితే వాళ్ళందరికీ కూడా నా ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ముందే చెప్తున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైతర్. మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వండి. ఫాలో అయితేనే బెస్ట్ మీకు. అండ్ అందులో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, రాగానే మహిదర్ జోన్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మీకు ఫర్దర్గా చాలా అప్డేట్స్ వస్తాయి. ఆ అప్డేట్స్ అన్ని కూడా మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.